బీరకాయ పొట్టు, పచ్చిమిర్చి, మీరు ఎంత తింటే దాని తగ్గట్టు, కారం ఎంత తింటే దాని తగ్గట్టు వేసుకోండి. కొన్ని వేరియేషన్గా గుళ్ళు అంటే పల్లీలు, ఒక 2 టమాటాలు, కొత్తిమీర, కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు తీసుకొని వేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది, టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక మూకుడు పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ పోసుకున్నాం. తర్వాత ఫస్ట్ అయితే బీరకాయ ఈ పొట్టేసుకున్నాం. బీరకాయ పొట్టు కొంచెం గోలిన తర్వాత ఇందులో అయితే కొంచెం పల్లీలు వేసుకున్నాం. ఈ పల్లీలు, బీరకాయ పొట్టు అయిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి. పచ్చళ్ళు కొన్ని స్పైసీ ఉంటేనే బాగుంటాయి, బట్ మీ తగ్గట్టు మీరు వేసుకోండి. దీంతో పాటుగా టమాటా కూడా వేసేసుకున్నాం. చింతపండు మనం మిక్సీ పట్టుకున్నప్పుడు లాస్ట్కి వేసుకున్నాం. వేసిన ఒకసారి మొత్తం బాయిల్డ్ అయిన తర్వాత, మంచిగా గోలిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకున్నాం. చింతపండు కూడా గోలిన తర్వాత ఒక్కసారి కలుపుకొని వంటలు అంటేనే టైం ప్రాసెస్ అండి. కొంచెం ఓపిక ఉండాలి, ఎందుకంటే మనం మంచిగా తినాలంటే మంచిగా వండుకోవాలి. కొంచెం టైం పడుతుంది. మొత్తం బాగా మంట పెట్టి, అంటే పొయ్యి ఎక్కువ పెడితే మాడిపోతుంది, అట్లా టేస్ట్ కూడా రాదు. ఈ మొత్తం ఒక్కసారి 1 by 1 ప్రతి పాట్ బాయిల్ కావాలనుకుంటే తక్కువ పెట్టుకొని చేసుకోవాలి. ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిగా తినొచ్చు మనం. ఓకే, మనం ఇప్పుడు ఈ వేసిన దాన్ని అయితే మొత్తం మగ్గదానికైతే మూత పెట్టుకొని వదిలిపెట్టు. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని, ఆల్రెడీ మనకు టమాటా ఉన్నది వాటికి పులుకుంటుంది, మీరు దాన్ని పట్టుకొని చూసుకొని కొంచెం చింతపండు ప్లస్ కొత్తిమీర, కాడలు కూడా వేసుకోండి. ఎక్స్ట్రా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా బీరకాయ పొట్టు చట్నీ ఎట్లా చేస్తారో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఈ ఆయిల్లో మొత్తం గోలనిచ్చిన తర్వాత, ఇవన్నీ గోలటాల కొంచెం టైం పడుతుంది. కొత్తగా వండుకుంటోళ్ళకి కూడా ఈజీ ప్రాసెస్ ఇది. ఒకసారి ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది, హెల్దీ కూడా. ఈ బీరకాయ పొట్టు, బీరకాయ ఎట్లాగో బీరకాయ పప్పు, బీరకాయ కాంబినేషన్లో చాలా వండుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇవైతే గోల వరకు చూసుకున్నాం మనం. ఒకసారి తీసుకొని కలుపుకున్నాం. ఆహా, స్మెల్ అదిరిపోతాను. ఓకే, ఆల్మోస్ట్ దగ్గర పడ్డది, అంటే ఉడికింది. ఇంకొక 2 నిమిషాలు ఉంచుకున్నాం. అన్ని పచ్చి స్మెల్ పోతేనే దాని అసలు టేస్ట్ బయటపడుతుంది. బీరకాయ పొట్టు ఇవన్నీ కలిపి ఆరిపోయింది. ఇది అంటే కూల్ అయిన తర్వాత ఒకసారి మనం మిక్సీ పట్టుకున్నాం. తర్వాత పోపు పెట్టుకున్నాం. ఎల్లిగడ్డ, తగినంత సాల్ట్. బీరకాయ పొట్టు పచ్చడి రెడీ. చాలా మెత్తగా పట్టుకోండి, గరుకులు వద్దు, మొత్తం పట్టుకుంటే ఎంత బాగున్నదో చూడండి. సాల్ట్, కారం అన్ని పర్ఫెక్ట్గా సరిపోయింది. దీన్ని మనం తాలింపు పెట్టుకున్నాం. టేస్ట్ అయితే వేరే లెవెల్. కంపల్సరీ ఫాలో కాండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. సింపుల్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. తాలింపు పెట్టుకున్నాం. ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పప్పు, ఇంకేమన్నా ఉంటే వేసుకోండి. ఎండుమిర్చి, ఓపు ఏం స్మెల్ ఉంది. 2 పచ్చిమిర్చి నేను తింటుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం కరివేపాకు,
ఈ మిర్చి నేను తినడానికండి, నాకు పచ్చళ్ళ మిర్చి వేసుకొని తినడం అంటే ఇవి తీసుకొని తింటాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది తినండి, లేదంటే లైట్ చెక్ చేయండి. ఎల్లిగడ్డ, పప్పు దినుసులు, అంటే పోపు ప్లస్ ఎండుమిర్చి, పచ్చిమిర్చి అట్లా గోలితే ఎంత హైలైట్ ఉంటుందంటే తింటే. కొంచెం ఇంగువ, యమ్మీ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఇట్లా నూరాలి అంటే ఇట్లా వేసుకోవాలి పచ్చడ. ఇంకో 2 ముద్దలు ఎక్కువ తింటారు. ఆహాహాహా. బీరకాయ పప్పు ఇదంటే ఆల్రెడీ మార్నింగ్ చేసుకున్నాం. దీని టేస్ట్ చూద్దాం. ఇక దీనిలో మిర్చి, ఆహాహా. ఒక ముద్ద పెట్టుకొని ఈ మిర్చి అందరు బర్సైడ్ మొత్తం కంచం అని చెప్తారు. అంత బాగున్నది. మీరు ఒకసారి ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ప్రొసీజర్ అంత ఇస్తా, ఒకసారి చూడండి. ఇంకో వీడియోతో మళ్ళా వెళ్దాం. తినుకుంటే ఎంజాయ్ చేయాలి. తిన్నప్పుడు ఎక్కువ మాట్లాడద్దు, ఎందుకంటే ఇంట్రెస్ట్ పోతుంది, దీని టేస్ట్ కూడా పోతుంది.